తాజాగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ పురంధేశ్వరి, హోంమంత్రి వంగలపూడి అనిత సహా రాజకీయ నేతలంతా ఒక్కొక్కరిగా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని, మహిళా సమాజం వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేయాలనే డిమాండ్ కూడా ప్రజల్లో పెరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరులోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇలా తన మనుషుల్ని పంపించిందని, ఆమెపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పేం కాదని సమర్థించుకున్నారు. అయితే ప్రశాంతి రెడ్డి మాత్రం ఈ ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఖండించారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ ప్రాంతంలోకి రాకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తూ మహిళలు వీధుల్లోకి వచ్చారు. టీడీపీ మహిళా నాయకులు ఆయనపై కోవూరు పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సైతం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలందరినీ వైఎస్ఆర్సీపీ నేతలు కించపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకి చెల్లెళ్లను గౌరవించే సంస్కృతి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ నేతలు మహిళలను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు ఖండించలేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ఈ ఘటనపై నేడు విజయవాడలో మహిళలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా హక్కుల కార్యకర్తలు, టీడీపీ మహిళా విభాగం సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఒక మాజీ ప్రజా ప్రతినిధి ఈ రీతిలో మాట్లాడడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు సమాజం మొత్తం ఎదురుగా నిలవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.